మానవుడు ఎప్పుడు గర్వపడినా ఆ గర్వాన్ని అణిచివేసేటందుకు అల్లాహ్ సుబ్హానహు తాలా పరీక్షలకు గురి చేస్తాడు. అలా జరిగిన ఒక సంఘటన ప్రవక్త మూసా అలైహిస్సలాం, ప్రవక్త ఖిజర్ అలైహిస్సలాంల కలయిక. ఒకరోజు మూసా అలైహిస్సలాం ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే ఒక ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వారిపై తీవ్రమైన ప్రభావం వేసింది. ప్రజల్లో ఒక వ్యక్తి, దైవ ప్రవక్త, భూమిపై మీకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడా అని ప్రశ్నించారు. అల్లాహ్ తనకు మహత్యాలు ప్రదర్శించే శక్తి, తౌరాత్ గ్రంథాన్ని ప్రసాదించాడని గర్వంతో మూసా అలైహిస్సలాం ఎవడూ లేడు అన్నారు. ఆ మాట సృష్టికర్తైన అల్లాహ్కు నచ్చలేదు. అప్పుడు ప్రవక్త మూసా అలైహిస్సలాంకు సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశిస్తూ, నేను ఒకరికి ఇచ్చిన జ్ఞానాన్ని మరో ఒకరికి ప్రసాదించను. మీకన్నా జ్ఞానవంతులు ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సూచించారు. ఓ ప్రభు, అలాంటి వ్యక్తి ఎక్కడ ఉన్నారో నేను ఆయనను కలుసుకుని ఆయన నుంచి విద్య నేర్చుకోవాలని భావిస్తున్నాను అన్నారు. ఆ వ్యక్తిని గుర్తించడానికి గుర్తు చెప్పమని అల్లాహ్కు వేడుకున్నారు. అల్లాహ్ ఆయనకు మార్గం చూపుతూ నీటితో నిండిన ఒక పాత్రలో ఓ చేపను తీసుకుని బయలుదేరాలని, ఆ చేప పాత్ర నుంచి మాయమైన ప్రదేశమే ఆ వ్యక్తి కనపడతాడని మూసా అలైహిస్సలాం ఆ వ్యక్తిని కలుసుకోవడానికి బయలుదేరారు. ఆయన వెంట ఒక అనుచరుడు చేప ఉన్న నీటి పాత్రను పట్టుకొని రాసాగాడు. వారిద్దరూ 2 నదులు కలసిన సంగమ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. మూసా అలైహిస్సలాం అక్కడ నిద్రలోకి జారుకున్నారు. ఆయన నిద్రపోతున్నప్పుడు నీటి పాత్రలోని చేప ఎగిరి నదిలో దూకడాన్ని ఆయన అనుచరుడు చూశాడు. కానీ అతడు ఈ సంఘటన గురించి మూసా అలైహిస్సలాంకు చెప్పడం మరచిపోయాడు. మూసా అలైహిస్సలాం లేచిన తర్వాత ఇద్దరు ప్రయాణం కొనసాగించారు. వారు బాగా అలసిపోయారు, చాలా ఆకలితో ఉన్నారు. మూసా అలైహిస్సలాం తన అనుచరునితో ఆహారం గురించి అడిగారు. అప్పుడు ఆ అనుచరునికి నీటి పాత్రలోని చేప నదిలో దూకి వెళ్లిపోయిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ విషయాన్ని మూసా అలైహిస్సలాం కు తెలియజేశాడు. మూసా అలైహిస్సలాం, అరేరే, మనం ఎదురు చూస్తున్న ప్రదేశం అదే అన్నారు. వారు త్వరగా వెనక్కి వచ్చారు. 2 నదులు కలిసిన ప్రదేశానికి, చేప నదిలో దూకి ఈదుకుంటూ వెళ్లిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఒక వ్యక్తి కనిపించాడు. అతని ముఖం సగ భాగాన ఒక వస్త్రం కప్పి ఉంది. ఆయనే ఖిజర్ అలైహిస్సలాం. మూసా అలైహిస్సలాం ఆయనకు అభివాదం చేశారు. అస్సలాము అలైకం, మీపై శాంతి కలుగుగాక అన్నారు. ఆ వ్యక్తి తన ముఖంపై ఉన్న వస్త్రాన్ని తప్పించి వారిని చూశారు. మీరు నాకు శాంతి కలగాలని అభివాదం చేశారా? కానీ ఈ దేశంలో శాంతి ఉందా? అసలు మీరెవరు అని ప్రశ్నించారు. మూసా అలైహిస్సలాం జవాబిస్తూ, నేను ఇశ్రాయిల్ వారి ప్రవక్తను అన్నారు. ఆ వ్యక్తి తిరిగి, మీకు బోధనలు ఎవరు చేశారు? ఎవరు మిమ్మల్ని ఇక్కడకు పంపించారు అని అడిగాడు. మూసా అలైహిస్సలాం జరిగిన విషయాన్ని ఆయనకు వివరించారు. చాలా మర్యాదగా, నేను మీతో రావచ్చా? ఆ విధంగా మీరు మీ వద్ద ఉన్న జ్ఞానాన్ని నాకు బోధించగలరు. మిమ్మల్ని కలవడానికి నేను చాలా ప్రయాసపడి ఇక్కడికి వచ్చాను. నేను మీకు అవిధేయత చూపను అన్నారు. ఖిజర్ అలైహిస్సలాం ఆయనకు జవాబిస్తూ, మీరు నన్ను భరిస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మీరు అనేక విచిత్రమైన విషయాలను చూడవచ్చు. చాలా విచిత్రమైన వాటిని చూసి మీరు నన్ను విమర్శించకుండా ఉండలేరు. ఎందుకంటే మీ అవగాహన పరిమితమైనది. అందువల్ల మీరు వాదనకు దిగుతారు అన్నారు. మూసా అలైహిస్సలాం చాలా నిజాయితీగా, దైవం తలిస్తే నేను సహనంతో ఉంటాను, మీ పట్ల అవిధేయత చూపను అన్నారు. చివరకు ఖిజర్ అలైహిస్సలాం ఆయన్ను వెంట తీసుకుని వెళ్లడానికి అంగీకరిస్తూ ఒక షరతు పెట్టారు. తాను ఏం చేసినా ప్రశ్నించకూడదని అన్నారు. మూసా అలైహిస్సలాం తన అనుచరుని వెనకు పంపించి తాను ఖిజర్ అలైహిస్సలాంతో పాటు బయలుదేరారు. వారు ఒక నది వద్దకు చేరుకున్నారు. ఇద్దరు ఒక పడవలోకి ఎక్కారు. ఆ పడవ యజమాని వారిద్దరి పట్ల ఒక విధమైన అభిమానాన్ని చూపించాడు. వారిద్దరికి అభిమానంగా పడవలోకి ఆహ్వానించాడు.
పడవలోకి ఎక్కిన తర్వాత ఖిజర్ అలైహిస్సలాం చాలా వింతగా వ్యవహరించారు. పడవ ప్రక్కల బిగించి ఉన్న కొన్ని చెక్కలను విరిచేశారు. దాని వల్ల పడవకు ఒకవైపు పెద్ద రంధ్రంగా ఏర్పడింది. ఈ విచిత్రమైన ప్రవర్తన చూసి నిర్బాంధపోయిన మూసా అలైహిస్సలాం, అరే, ఎందుకు పడవను నాశనం చేస్తున్నారు? మన పట్ల అభిమానంగా ఆహ్వానించిన పడవ యజమానికి ఇదా మనం ఇచ్చే ప్రతిఫలం? పైగా మనమంతా మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని మీరు గ్రహించడం లేదా? మీరు చేసిన పని చాలా అనుచితమైనది అన్నారు. ఖిజర్ అలైహిస్సలాం ఆయనకు తన మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తు చేశారు. మూసా అలైహిస్సలాంకు వెంటనే తాను చేసిన పొరపాటు గుర్తుకు వచ్చింది. ఆయన క్షమాపణ కోరుకున్నారు. నా మతి మరుపుకు కోపం తెచ్చుకోవద్దు, నా బలహీనత విషయంలో కఠినంగా వ్యవహరించవద్దు, మీతో రాకుండా నివారించవద్దు. నేను నా మాటకు కట్టుబడి ఉండటానికి ఈసారి పూర్తిగా ప్రయత్నం చేస్తాను అన్నారు. అందుకు అంగీకరించి ఖిజర్ అలైహిస్సలాం ఆయన్ను వెంట తీసుకుని బయలుదేరారు. దారిలో వారికి ఒక పిల్లవాడు తన మిత్రులతో ఆడుకుంటూ కనపడ్డాడు. ఖిజర్ అలైహిస్సలాం ఆ పిల్లవాడిని మిత్రుల బృందం నుంచి వేరు చేసి ఒక ప్రక్కకు తీసుకువెళ్లి హతమార్చారు. ఈ అఘాయిత్యం చూసి మూసా అలైహిస్సలాం నిర్ఘాంతపోయారు. మీరు ఒక అమాయక పిల్లవాడిని చంపేశారు, ఇది నిజంగా అమానుషం అని గట్టిగా అరిచారు. ఖిజర్ అలైహిస్సలాం ఆయన వైపు తీక్షణంగా చూసి తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తు చేశారు. తన పనులకు మరోసారి ప్రశ్నిస్తే ఇక తనతో రావడం ఉండదని హెచ్చరించారు. మూసా అలైహిస్సలాం మళ్ళీ క్షమాపణ కోరుకున్నారు. నేను మరోసారి ఈ పొరపాటు చేస్తే నన్ను మీ వెంట రాకుండా చేయండి అన్నారు. ఖిజర్ అలైహిస్సలాం మన్నించారు. ఆ తర్వాత వారిద్దరూ ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులతో వారు ఆశ్రయాన్ని, ఆహారాన్ని కోరారు. కానీ పిసనారి ప్రజలు వారికి ఏదీ ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళిద్దరూ అలాగే ప్రయాణం కొనసాగించవలసి వచ్చింది. వారిద్దరూ వెడుతున్నప్పుడు ఒక చోట ఒక గోడ కూలడానికి సిద్ధంగా ఉండడాన్ని వాళ్ళు చూశారు. వెంటనే ఖిజర్ అలైహిస్సలాం ఆ గోడను మరామత్తు చేయడానికి పూనుకున్నారు. ఇది చూసిన మూసా అలైహిస్సలాం ఉండబట్టలేక, మీరు భలే విచిత్రమైన మనిషి, ఈ స్వార్థపరుల పట్ల మీరు సానుభూతి చూపుతున్నారు, పైగా మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం కూడా కోరటం లేదు. మనం చేసిన కష్టానికి వారి నుంచి ప్రతిఫలం తీసుకొని మన ప్రయాణానికి కొద్దిగా ఆహారాన్ని సమకూర్చుకోగలిగే వాళ్ళం కదా అన్నారు. తన పనులకు తగిన వివరణ ఇచ్చే వరకు వాటిని మూసా అలైహిస్సలాం భరించలేరని ఖిజర్ అలైహిస్సలాం కు అర్థమయ్యింది. ఇక చాలు, ఇక మనం ఎవరి దారి వారు వేరవ్వడం మంచిది. మీకు సహనం లేదు, అయితే మనం వేరయ్యే ముందు నేను చేసిన పనులకు కారణాలు వివరిస్తాను అన్నారు. మూసా అలైహిస్సలాం సిగ్గుపడుతూ తల వంచుకున్నారు. నేను నష్టపరిచిన పడవకు కిరాయికి నడుపుతూ ఆ పడవ యజమాని, తన భార్య, పిల్లలు బ్రతుకుతున్నారు. నేను ఆ పడవను ఎందుకు నష్టపరిచానంటే వారి రాజు పడవలను స్వాధీనం చేసుకొని పెద్ద నౌకాదళాన్ని తయారు చేయాలని చూస్తున్నాడు. ఈ పడవను నష్టపరచడం వల్ల దీన్ని చూసి పనికిరానిగా భావించి రాజు దాన్ని వదిలివేస్తాడు. మూసా, నేను చేసిన పని చూడడానికి బాధ్యత లేని పనిగా కనపడినా నేను నిజానికి ఆ పడవను కాపాడడానికి పడవ యజమానిపై సానుభూతితో చేసిన పని. నేను చంపిన పిల్లవాడి తల్లిదండ్రులు నిజమైన విశ్వాసులు, కానీ ఆ పిల్లవాడిలో ఉన్న దుర్మార్గం గురించి నాకు తెలిసింది. కన్న కొడుకు కాబట్టి ఆ తల్లిదండ్రులు అతడి దుర్మార్గాన్ని భరిస్తారు. చివరకు వాడి దుర్మార్గాలు ఆ తల్లిదండ్రులకు కూడా ప్రభావితం చేస్తాయని నేను గ్రహించాను. అతడిని చంపి నేను వారి విశ్వాసాన్ని కాపాడాను. అల్లా వారికి మంచి సంతానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. నేను ఆ గోడను ఎందుకు నిర్మించానంటే స్వార్థపరులైన ఆ గ్రామస్తుల కోసం కాదు. ఆ గోడ ఇద్దరు అనాథులైన బాలలది. ఆ గోడ కింద గుప్తనిధి ఉందని అల్లా నాకు తెలియపరిచాడు. ఆ పిల్లల తండ్రి పుణ్యాత్ముడు, దాన ధర్మాలు చేసేవాడు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు ఆ గుప్తనిధి రహస్యంగా ఉండడం చాలా అవసరం. వారు పెద్దయిన తర్వాత అల్లా వారికి ఆ నిధిని చూపిస్తాడు. ఆ గోడ పడిపోతే స్వార్థపరులు
స్వార్థపరులైన గ్రామస్తులు ఆ నిధిని దోచుకుంటారు. కాబట్టి నేను చేసిన ప్రతి పని నా ప్రభు కారుణ్యం వల్ల చేసిన పని. నేను ఏ పని నా సొంతంగా చేయలేదు. ఈ మాటలు చెప్పి ఖిజర్ అలైహిస్సలాం వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సోదరులారా, జ్ఞానం అనేది సముద్రం లాంటిది. మనకు ఎంత జ్ఞానం ఉన్నా మేము గర్వపడకూడదు. గర్వపడితే సృష్టికర్తైన అల్లా యొక్క శిక్షకు గురవుతాము, ఇంకా పరీక్షలకు కూడా గురవుతాము.